ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. మన రెండు చేతుల పైకెత్తి మరొక సెప్టెంబర్ నెల 2వ బుధవారానికి దేవుడు మనందరినీ నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాము. బైబిల్ గ్రంథము ఉన్నవారు యెషయా గ్రంథము, పాత నిబంధన గ్రంథంలోని యెషయా గ్రంథము 41వ అధ్యాయము 602, 603 పేజీ నంబరు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. నేను 25వ వచనాన్ని చదువుతున్నాను. కొంచెం జాగ్రత్తగా ప్రతి ఒక్కరు గమనిద్దాం. ఉత్తర దిక్కు నుండి నేనొకరిని రేపుచున్నాను, నా నామమున ప్రార్థించు వాడెవడు సూర్యోదయము దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద తొక్కినట్లు, కుమ్మరి నన్ను తొక్కినట్లు అతడు సైన్యాధిపతులను నలగత్రొక్కును. చాలు. చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే, ప్రవక్త అయిన యెషయా ఈ మాటలు పలుకుచున్నాడు. ఈ మాటలు ప్రవచనం. ఈ మాటలు ఎప్పుడు పలుకుతున్నాడు అని అంటే, ఇశ్రాయేలీలు మొదటిగా మనందరికీ తెలుసు, ఐగుప్తి యొక్క బంధకాల్లో వారు ఉన్నారు 430 సంవత్సరాలు. తర్వాత మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు నడిపించబడ్డారు. యెహోషువ నాయకత్వంలో వారు కానానుకు చేర్చబడ్డారు, స్థలాలు ఇప్పించబడ్డాయి. వారు లేదు మాకు న్యాయాధిపతులు వద్దు, నాయకులు వద్దు, మాకు రాజు కావాలని కోరుకోవడం. సొలొమోను కాలంలో ఆ యొక్క రాజ్యం 2 ముక్కలు అవ్వడం. ఇలాగా ఇశ్రాయేలీలు వారి జీవితంలో ఒకానొక దినమున దేవుని మీద తిరుగుబాటు రెండవసారి చేయడం బట్టి బబులోను అనే ఒక చెరసాలకు దేవుడు వారిని అప్పగించారు. ఈ చెరసాల్లో ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు ఉన్నారు. ఈ 70 సంవత్సరాల్లో దేవుడు యెషయా ద్వారా పలికిస్తున్న ఈ మాటలు, అంటే ఇశ్రాయేలీలు, ఈ యెషయా గారు మాట్లాడేటప్పుడు ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నారు. అప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుచున్నాను, నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయము దిక్కు నుండి వచ్చుచున్నాడు అనే మాట మాట్లాడుతున్నాడు. ఈరోజు మన అంశం కూడా ఆలోచన చేయండి. ప్రార్థన చేయుచున్నవాడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు అనే అంశాన్ని నేను పెట్టడానికి గల కారణం అంటే, ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు, కొన్నిసార్లు దేవుడు మనం మాట్లాడకపోతే శత్రువుల్ని రేపుతాడు. మనకి బుద్ధి రావడానికి దేవుడు శత్రువులు కూడా వాడుకుంటాడు. ఇక్కడ దేవుడు కొన్ని దిక్కులు పెట్టాడు. ఏమన్నాడు? 2 దిక్కులు అన్నాడు. ఒకటి మనం చూసిన వారమైతే, ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని పిలుస్తున్నాను, అంటే రేపుచున్నాను, అతడు సూర్యోదయం దిక్కు నుండి వస్తాడు, మంచి ప్రార్థన చేస్తాడు అంటున్నాడు. ఈ మాట ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, బబులోను 4వ రాజు అయిన కోరేషు అనే ఒక అన్యుడి గురించి మాట్లాడుతున్నాడు. మొత్తం మనం చదువుకుంటే దానియేలు గ్రంథం ద్వారా మొదటి రాజు బబులోనికి నెబుకద్నెజర్, దాని తర్వాత వాళ్ళ అబ్బాయి బెల్షాజరు, 3వది దర్యావేషు, 4వది కోరేషు. అంటే మొదటి రాజు హయాములోనికి వెళ్తే 4వ రాజు అయిన కోరేషు హయాములో దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలను విడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కాలం 70 సంవత్సరాలు, గుర్తుపెట్టుకోండి. అయితే విచిత్రం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల ప్రజలకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మారలా. అందుకని దేవుడు రాజును మార్చుకున్నాడు, అన్య రాజును మార్చుకున్నాడు. బబులోను యొక్క రాజైన కోరాషును అతను లేపి, అబ్బాయి
నేనంటే ఎవరో నీకు తెలియకపోయినా నా జల్లు నీ దగ్గర ఉన్నారు కనుక అని చెప్పి మీరు యెజ్రా గ్రంథం ఒకసారి యెజ్రా గ్రంథం మొదటి అధ్యాయము మనం తీస్తే మొదటి 3 వచనాలు చదివితే మనకు కొన్ని మాటలు అర్థమవుతాయి. నేను చదువుతున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. యెజ్రా గ్రంథము మొదటి అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతున్నాను. అక్కడ ఏమని రాయబడిందంటే, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు వేయించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులకు నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుటకు నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక రాజు పలుకుతున్నాడు. బబులోను తర్వాత కోరేషు సమయానికి వచ్చినప్పటికీ అది మాదీల పారసీకుల యొక్క రాజ్యంగా మార్చబడింది. కొన్నిసార్లు కోరేషు బబులోను రాజుగాను, కొన్నిసార్లు పారసీక యొక్క రాజుగా కూడా కనబడింది. మీరు ఇబ్బంది పడదు, గమనించండి. అంటే ఒక రాజును దేవుడు ప్రేరేపించి, అందుకనే నేను చెప్తున్నాను, ఈ కోరేషు పుట్టింది ఎక్కడయ్యా అని మనం చూసిన వారితో ఉత్తర దిక్కు. కానీ దేవుడు అతన్ని రేపి యెరూషలేములో మందిరాన్ని కట్టించడానికి, ఇశ్రాయేలు ప్రజలకు కావాల్సిన సదుపాయాలు అందించడానికి, కావాల్సిన మందిరానికి కావాల్సిన డబ్బు ఇచ్చి, రే మీరు వెళ్ళి ఈ డబ్బుతో మందిరాన్ని కట్టండి అని అంటే ముందు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. మళ్ళీ హగ్గే ద్వారా దేవుడు అక్కడ మాట్లాడతాడు, నేను మందిరం కట్టమంటే మీరు చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు, అది పద్ధతి కాదు, ముందు మందిరాన్ని కట్టమని అంటే ఏమండి దేవుడు మొట్టమొదటిసారిగా జెరుబ్బాబెలు ద్వారా శంకుస్థాపన వేయడం, యెజ్రా నాయకత్వంలో మందిరం, నెహెమియా నాయకత్వంలో ప్రహరీ కట్టించడం జరుగుతుంది. అంటే ఆ మందిరం కట్టడానికి దేవుడు కోరేషు అనే ఒక అన్య రాజుని ప్రేరేపించాడు. దాని గురించి కొన్ని సంవత్సరాల క్రితం, అంటే ఒక 70 సంవత్సరాల క్రితం యెషయా ద్వారా ఏమంటున్నాడంటే, ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుతున్నాను, అతని మనసులో నేనేంటో చూపిస్తాను, నన్ను తెలుసుకుంటాడు, అతనికి ఒక మనసు కలిగిద్ది. ఏంటో మనసు అంటే నన్ను ప్రార్థించాలని, అలాగే నా కోసం మందిరం కట్టించాలని, అలాగే నేను దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆలోచన వస్తుంది అని చెబుతూ అతన్ని నేను ఎక్కడికి తీసుకొస్తున్నానంటే తూర్పు దిక్కుకు తీసుకొస్తున్నా. దానికి ఇంకో మాట కూడా చెప్పాడు, సూర్యోదయం అంటే ఎప్పుడైనా సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు, ఉదయించేది తూర్పు దిక్కున. అందుకనే దేవుడు ఆయనని తూర్పు దిక్కుకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఏబు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ దిక్కుల గురించిన ఒక విషయం ఉంది. అది కూడా మీరు నేర్చుకుంటారు. అదేంటంటే ఏబు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనంలో ఈ 4 దిక్కులు, మనకున్న 4 దిక్కుల గురించి ఏమని రాశాడు ఒక చదువుతున్న చూడండి. నేను అంటే ఏమంటున్నాడు, నేను తూర్పు దిశకు వెళ్ళినప్పుడు ఆయన అచ్చట లేడు, పడమటి దిక్కుకు వెళ్ళినప్పుడు ఆయన కనబడలేదు, ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినప్పుడు ఆయన నాకు కానవచ్చుటలేదు, కానీ దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు అంటున్నాడు. 4 దిక్కుల గురించి చెప్పాడు. మీకు ఉదాహరణగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను. యేసయ్య ఏ దిక్కును పుట్టాడు? యేసయ్య ఏ దిక్కును పుట్టాడండి? మీకు ఉదాహరణగా గుర్తుపెట్టుకోవాలి. క్రిస్మస్లో మనం చెప్పుకుంటూ ఉంటాం, తూర్పు దిక్కున. సూర్యుడు ఎటు ఉదయిస్తాడు? తూర్పు దిక్కున. యేసయ్య ఎక్కడ ఆయన పుట్టినప్పుడు అంట తూర్పు దిక్కున ఒక నక్షత్రం కూడా పుట్టడం మనం చూస్తాం. కాబట్టి యేసయ్య అక్కడికి వెళ్తేనంటే తూర్పు దిక్కున. ఇది యేసయ్య లేడు. ఎందుకని? ఇప్పుడు మనం వెళ్ళాం, ఒకసారి దేవుడి గురించి ఆలోచన చేద్దాం. తూర్పు ఇటేగా, ఇటువైపు చూసాం, అది వెళ్తే దేవుడు లేడు. ఎందుకని? ఇంకా పుడతాడా? పుట్టేశాడుగా, ఇక ఆయన అక్కడ ఉంటాడా? లేడు. తూర్పు దిక్కున ఆయన జన్మించవలసిన అవకాశం వచ్చింది, జన్మించేశాడు. రైట్. రెండవ దిక్కు పడమటి దిక్కుకి వెళ్ళా, ఆయన అక్కడా లేడు అన్నాడు. పడమటి దిక్కు అంటే ఏంటి? సూర్యుడు అస్తమించే దిక్కు. అంటే దేవుడు పుట్టడం జరిగిపోయింది, ఆయన మరణించడం, సిలువ వేయబడడం, సమాధి చేయబడడం, లేవడం. ఆయన 40వ రోజున ఆరోహణమైన దిక్కు ఏదయ్యా అంటే ఏమిటి? సూర్యాస్తమయం అనగా
భూలోకాన్ని నుండి పరలోకానికి వెళ్ళిపోయిన దిక్కు మనం చూసిన వారం అయితే ప్రియులారా, ఏ దిక్కది? పడమర దిక్కు. సూర్యుడు ఉదయించడం యేసే పుట్టడం, సూర్యుడు అస్తమించడం ఆయన ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవడం మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవది మనం చూసిన వారం అయితే ఉత్తర దిక్కున ఆయన పనులు జరిగిస్తున్నాడు అంటున్నాడు. ఏ దిక్కంట? ఉత్తర దిక్కున ఆయన పనులు చేస్తున్నాడంట. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి మనకి? ఏంటి? సునామీలు ఏంటి? ఈ వరదలేంటి? ఇవన్నీ రెండవ రాకడ పనులు. చెప్పండి, ఏ పనులు అంట? జరుగుతున్నాయిగా. ఇప్పుడు జరిగేదంతా ఏంటి అంటే యేసు క్రీస్తు దేవుడని ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయన వైపు తిప్పుకోవడానికి, అందరికీ సువార్త ప్రకటించడానికి పనులు జరుగుతున్నాయి. ఆయన రేపు రెండవ రాకడికి రాబోతున్నాడు కాబట్టి ఆయన రావడానికి ఏమేమి చెయ్యాలో, ఏ పనులు చేయాలో, సూచనలు, రాకడ సూచనలు, ఇవన్నీ కూడా ఎటు జరుగుతున్నాయంటే ఉత్తర దిక్కులు జరుగుతున్నాయి. కానీ దేవుని ముఖం మట్టిగా దక్షిణం వైపే తిరుగుందంట. ఎందుకని అంటే ఈ పనులు అయిపోతే నేను రెండవసారి రావాలి, రెండవ రాకడలో రావాలి. నేను రేపు రాబోతున్న దిక్కు ఏంటయ్యా అంటే చెప్పండి, దక్షిణపు దిక్కు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తూర్పున ఉదయించడానికి పుట్టడం, పడమరన ఆయన ఆరోహణం అవడం, చనిపోయి తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణం అవడం, అలాగే ఉత్తర దిక్కున ఇప్పుడు దేవుడి కార్యాలు జరగడం, అంటే రెండవ రాకడ సూచనలు జరగడం, దక్షిణపు దిక్కున ఆయన రేపు రెండవ రాకడ కొరకు ఏమంటే మన కోసం మేఘాసురుడే పెండ్లి కుమారుడిగా మనందరినీ పెండ్లి కుమార్తెలుగా తీసుకువెళ్ళడానికి ప్రభు తను తాను సిద్ధపరుచుకుంటున్న సమయం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం కోరేషు యొక్క జీవితంలో దేవుడు చేసిన ఒక పని ఏంటి అంటే, కోరేషు అనే ఒక అన్యుడికి యేసుక్రీస్తు పరిచయం అవడం, ఆ కోరేషును నిలబెట్టుకుని దేవుని మందిరాన్ని రేపడానికి పిల్లారా ఆయనంట సూర్యోదయపు దిక్కు నుండి ఆయన పిలుస్తున్నాడంట. ఎలా పిలుస్తున్నాడంటే ప్రార్థనాపరుడిగా పిలుస్తున్నాడంట, ప్రార్థన చేసేవాడిగా పిలుస్తున్నాడంట. ఈరోజు మనం ఎలా పిలువబడుతున్నాం? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే మోకాళ్ళ వీరుడు అని. చెప్పండి, ఏంటంటే క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా వెంటనే ఏం చేస్తాడంటే గబగబా వెళ్తాడు, మోకాలు వెళ్తాడు. ఇది తప్ప మనకి కూడా తెలియదు. ఎవరిని సంప్రదిద్దామా, ఏ లాయర్ని సంప్రదిద్దామా, ఏ పోలీసుని సంప్రదిద్దామా, లేదంటే ఏ రాజకీయ నాయకుడు సంప్రదిద్దామా, ఇది కాదు క్రైస్తవుడు పని. కష్టం వస్తే మోకాల మీదకి వెళ్ళిపోతాడు. మీకు బాగా మాట చెప్తాను, మనందరికీ ఎడారి ఓడ, ఎడారి ఒంటె, ఎడారి జీవి అని పిలుస్తారు ఒంటిని. దానికి ఒక అనుభవం ఏంటి అంటే కాళ్ళు సన్నగా ఉంటాయేమో, ఎడారిలో దాని కాలు దిగిన టక్కన మళ్ళీ బయటికి వచ్చేయగలరు. అందుకని దాన్ని ఎడారి ఓడ అని పిలుస్తారు ఒంటిని. ఈ ఒంటికి ఏమంటే ఎడారిలో తీసుకువెళ్ళేటప్పుడు అంట చాలా సామాన్లు తీసుకొని వెళ్తారు. ఈ ఒంటె నడిచి ఇక నేను నడవలేను అని నా యజమానుడికి చెప్పాలంటే నేను ఓ పని చేయాలి. ఏంటా పని అంటే సతికిలు పడిపోవాలి. చెప్పండి, ఏమైపోవాలి? తన కాలు పెద్ద ఏమో మోకాళ్ళ మీదకి వచ్చేస్తుంది. అందుకే చూడండి, మోకాళ్ళ దాన్ని వేసి కూర్చుని పోతారు అనమాట. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న ఆయనకి అర్థమైపోతుంది, ఓహో నా ఒంటి మీదకి చాలా బరువు వచ్చేసింది, అది పోయలేకపోతుంది, అలిసిపోయింది, కాబట్టి నేనేం చేయాలి? దాని ఒంటి మీద ఉన్న సామాన్ అంతా దించేయాలి. అంటే ఒక వ్యక్తికి తెలుస్తుంది, ఒంటి తన బరువును మొయ్యలేకపోతే మోకాళ్ళ మీదకి వస్తే దాని బరువు అంతా దించాలి, అది నా పని అని ఒక మనిషికి ఎలా తెలుస్తుందో, దేవుడు కూడా ఒక క్రైస్తవుడు కష్టం వస్తే, నష్టం వస్తే, బాధ వస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు? నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక. ఆయన కాకపోతే కావాలి మనకి. భర్తకి చెప్పుకుంటే చెప్పేవాళ్ళే అంటాడు, భార్యకి చెప్పుకుంటే వినదు, పిల్లలకి చెబితే అర్థం చేసుకోరు, ఏమండి బంధువులకి చెబితే ఎక్కిరిస్తారు, చుట్టుపక్కల వాళ్ళకి చెబితే హేళన చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడికి ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? నాకు కష్టం వచ్చింది, నేను మోకాళ్ళ దండ వేసి ఎవరిని కలుసుకోవాలి? నా యేసయ్యని కలుసుకోవాలి. చాలాసార్లు ఒకసారి భక్తులని ఏబు గ్రంథము 21వ అధ్యాయం 15వ వచనంలో తెలుగు మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడంటే, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి దగువాడు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయడం చేత
మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారంట, ప్రార్థన చేస్తే ఏం జరిగింది ఏంటి, ప్రార్థన చేస్తే ఏంటి. ఈరోజు చాలా మందికి ప్రార్థన విలువ తెలియట్లా. అందుకని దేవుడు ఈరోజు మీ ముందు ఒక అన్యుణ్ణి పెడుతున్నాడు. కోరేషు ఇతడు ఒక రాజు, కానీ అన్య రాజు. దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నాడు ఇశ్రాయేలీల ప్రజల బట్టి. ఇశ్రాయేలీల యొక్క దేవుడైన యెహోవాను గురించి తెలుసుకున్నాడు. ఏమండి, ఇశ్రాయేలీల ప్రజలకు లేని మందిరపు నిరీక్షణ ఈ రాజుకు దేవుడు ఇచ్చాడు. అందుకనే ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్తున్నాడు, అబ్బాయి ఇదిగో సూర్యోదయపు దిక్కు నుండి ప్రార్థనా పరుడు రాబోతున్నాడు. సూర్యోదయం దిక్కు నుంచి ప్రార్థనా పరుడు రాబోతున్నాడు. మరి ఈరోజు నీ గురించి ఎందుకు చెప్పలేకపోతున్నాడు దేవుడు ఆ మాట? ఒక నిజమైన భక్తి ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏంటంటే నేను పెద్ద ప్రార్థన పరురాలని, నేను మంచి భక్తి పరురాలని అని అనుకుంటూ ఉంటాం. ఓ భక్తుడు నాకు ఈ మాట చెప్పాడు, నేను కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నాను. ఉదాహరణగా ఈ వసంతవాడ ప్రాంతానికంటే ఏసీ వచ్చాడు. చెప్పండి, ఎక్కడికి వచ్చాడంట? ఈ వసంతవాడ ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు ఇదే నా ఇల్లు అనుకోండి, నా పక్కన కృష్ణ గారు ఉన్నారు అనుకున్న ఒక సీన్. ఈ కృష్ణ గారికి ఏసీ కనబడ్డాడంట. ఈ కృష్ణ గారు ఎప్పుడు ఎక్కడికి రాలేదు, చర్చికి రాలేదు. ఏసై మాట్లాడతాడని తెలియదు. మరి ఎలాగా ఏసైలు ఏం చెప్పుకోవాలి? నేనే ఏసైనంటే నువ్వేంటి ఇలా ఉన్నావు, నా ఫోటోలో చూసినట్టుగా లేవు కదా అన్నట్టుగా. అసలు ఏసై ఎవరు, కొన్నిసార్లు అయితే ఏసై కూడా ఎవరో కూడా చాలా మందికి తెలియదు. అప్పుడు దేవుడు అనాలంట, ఏమైనా తెలుసా? ఈ మాట చెప్తే నాకు చాలా ఇష్టం అనిపించింది. కృష్ణ గారు మీ ఇంటి పక్కనే ఉన్నాడు చూడండి, ఎవరో ఎహెజ్కేలు గారు. ఆ ఎహెజ్కేలు గారు నమ్ముకున్న దేవుడినండి నేను చెప్పాలంటే. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసై ఎవరో ఒక మనిషికి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ మనిషికి అర్థం కానప్పుడంట దేవుడు నిన్ను బట్టి ఏమన్నారు తెలుసా? ఇప్పుడు దేవుడు నన్ను గురించి చెప్పాలంటే నేను ఎలా ఉండాలి? రోజు కోటరేసి, ఏమండి, గుప్పని సిగరెట్ కాల్చి, ఏమండి, వ్యభిచార కొంపల్లోకి వెళ్తూ నా ఇష్టం వచ్చినట్లు తిని తాగి తిరిగాను అనుకో, కృష్ణ గారు ఏమంటారు? ఆ ఎహెజ్కేలు గారి దేవుడా, చాలే అయ్యా, నువ్వు మాకేం అక్కర్లేదు. ఆయనే సరిగ్గా ఉండడు, ఆయనే దిక్కుమాల జీవితం, ఆయనే పనికిమాల జీవితం, ఆయనే పెద్ద గొప్ప అంటే ఆయన నమ్ముకున్న దేవుడు ఇంకెంత సెండారుడు అంటారు. మరి దేవుడు నాకు నన్ను చూపించి మీకు చెప్పాలంటే నేను ఎలా ఉండాలి? దేవుడు నీ పేరు చెప్పాలంటే నువ్వెలా ఉండాలి? గయ్యాలు నోరేసుకొని పడిపోవాలా? లేదంటే ప్రతిసారి బూతు మాటలు తిడుతూ ఉండాలా? అప్పుడేనమ్మా పలానావుడు దేవుడు అంటే చెప్పేవాళ్ళు చాలు అయ్యా అంటారు. మరి దేవుడు నీ పేరు చెప్పాలంటే అదేనమ్మా పలానావుడు నమ్ముకున్న దేవుడినమ్మా అంటే, ఓహో ఆయన దేవుడు అంటే గొప్పోడండి. ఎందుకంటే ఒకప్పుడండి ఇదే ఏజ్కి తాగుపోతాండి, తిరిగిపోతాండి, జోతగాడండి, వీడు మారరు అనుకున్నామండి. కానీ ఈరోజు ఎలా మారాడు? కానీ మారాడండి. అప్పుడు అనిపించింది ఆ దేవుడు గొప్ప దేవుడు అనిపించింది, కానీ ఆయన మీరేనా? ఏజ్కెళ్ళి మార్చింది మీరేనా అని నీ దగ్గరికి నీ దేవుడి దగ్గరికి రావాలంటే ఈరోజు నువ్వు ఎలా ఉండాలో, ఎంత మారాలో ఒకసారి ఆలోచించేసి. అందుకే దేవుడు అన్నాడు, ప్రార్థనా పరులను లేపడానికంట, లేదా ప్రార్థనా పరులను నీ ముందుకు పంపించడానికి ఆయన అన్నాడు, సూర్యోదయపు దిక్కు నుండి ఒక ప్రార్థనా పరుడు రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప మాట అంటే అసలు మీకు ఎలా ఉందో కానీ నాకు వాళ్ళైతే ఒళ్ళు చలదరించిపోతుంది. రాబోతున్నాడు, నేనే రేపుతున్నాను అతన్నే, ఆయన రావాలని కోరుకుంటున్నాను. ఒక ప్రార్థనా పరుడుగా మన ఇంట్లో ఉంటే, ఒక ప్రార్థనా పరుడుగా మనం ఉంటే తెలుసా అసలు మీకు ఏం జరిగిందో? కోరేషుని దేవుడు చెబుతూ సూర్యోదయం నుండి ఒక ప్రార్థనా పరుడు వస్తున్నాడయ్యా అని అంటూ, ఒక ప్రార్థనా పరుడు వస్తే చేసే పనులేంటో ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. మనం చదువుకున్న దాంట్లోనే చూడండి, మొదటి అనుభవం అక్కడే చెప్తున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 25వ వచనంలో ఆయనంట అధికారులను నలగద్రొక్కును అని అంటున్నాడు. ఎవరైతే మన మీద అధికారాలు చేస్తున్నాడో, మన అధికారం ఎవరు? బైబిల్లో మాట ఉంది, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం అనుకుంటా. అక్కడ ఏమంటుందంటే, అబద్ధమునకు జనకుడు సాతాను. ఎవరంట? అబద్ధాలు ఆడే వాళ్ళందరికీ డాడీ ఎవరంట? దెయ్యం. మీరు అబద్ధాలు తేలిక ఆడేస్తారు చూడండి. మీరు అబద్ధాలు ఆడాలి అంటే లేట్గా వచ్చిన భర్తనే ఎందుకు లేట్ అయిందా అని అడగండి. పక్కకి మాట్లాడడానికి వెళ్ళిన ఆవిడ్ని ఎందుకమ్మా ఎంతసేపు పట్టిందని అడగండి. వాళ్ళు కల్పించి చెప్తారంటే అప్పటికప్పుడు సినిమానో అప్పటికప్పుడు ఒక నాటికో తీసేసినట్టుగా
ఏమండి మళ్ళీ అబద్ధం ఆడేస్తూ ఉంటున్నాం. అంతెందుకు అంతెందుకు మన ఇంటికి వచ్చినప్పుడు ఒకరి ఇంటికి వెళ్తున్నప్పుడు మనం ఇంకా ఇంటికి నుంచి బయలుదేరాం, దారిలో ఉన్నానే అంటాం, ఎంత తేలిక అబద్ధం ఆడేస్తాం. అబద్ధం ఆడే ప్రతి అవకాశం మన డాడీ సాతాండే అనమాట. బైబిల్ చెప్తుంది సాతాను యొక్క అధికారము. ఈరోజు ప్రియులారా బైబిల్ ఒక మాట ఉంది, యోహాను ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనందరి మీద కంటే ఒక అధికారం లభిస్తున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువు ఒకసారి ఆయన యెరూషలేము వెళ్ళాలి అని ఆశపడి ఆ యెరూషలేముకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చారు. ఇది యోహాను సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది. ఈరోజు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ఒకేసారి ఏంటో అలా అలా రెడీ అయిపోయినట్టుగా అయిపోయారంట. ఏంటి ప్రభా అని అడిగితే, ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఎవరంట? ఎవరి గురించి చెప్తున్నాడు? సాక్షాత్తు సాతానుడి గురించి చెప్తున్నాడు. ఆయన ఒకసారి ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు ఏమన్నా చేస్తా, అయ్యా ఒకప్పుడు నువ్వే అధికారమేమో, ఆదాము అవ్వ ఎప్పుడైతే పాపంలో పడ్డాడో మనిషి జాతినంతా లోకాన్నంతా అలా పట్టేసుకున్నా, ఇప్పుడు సర్వ హక్కులు నాయే, వీళ్ళందరికీ నేనే డాడీని, నేనే అధికారిని, నేనే సర్వాధికారిని అని తెచ్చిపోతుందంట. అందుకని దేవుడు అన్నాడు, వాడితో నేను హర్మగద్దేని యుద్ధం చేసి గెలిచేదాకా, వాడి దగ్గర తాళపు చెవులు లాక్కునేదాకా వాడే అధికారి. అందుకని యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు అంట సాతానుడు వచ్చి నువ్వు నా వాడివా దేవుడు వాడివా తేల్చుకుందామని స్కానింగ్ చేయడానికి వస్తుందంట. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాడికి సంబంధించింది ఏది నా దగ్గర లేదు. వాడికి సంబంధించింది ఏంటి? పాపం, అబద్ధాలు, వ్యభిచారాలు, త్రాగుడు, వ్యసనాలు, ఇవన్నీ వాడికి సంబంధించినవి. మీరు గుర్తుపెట్టుకున్న భక్తులు నాతో చెప్పిన మాట, లేదా నేను ఒక చోట విన్న మాట, చదివిన మాట ఏంటో తెలుసా? మనం ఎలాగైతే మందిరానికి వచ్చినప్పుడు మన కుడి చేయ దేవుని దూత, ఎడమ చేయ దెయ్యం పట్టుకుంటుందో, మనం చనిపోయినప్పుడు కూడా అంట, అంటే మనతో సర్వకాలం ఉంటారు వాళ్ళు, మనం చనిపోయినప్పుడు అంట మనలో ఉన్న మంచి విషయాలన్నీ దేవుని దూత పుస్తకం తెరిచి ఈ మంచి పని చేశాడు, ఈ మంచి పని చేశాడు, ఈ దానం, ఇది ఇది అని చెప్పిందంట. దెయ్యం కూడా నా దగ్గర కూడా లిస్ట్ ఉంది, ఇది పలానా చోటన పలానా విషయంలో అబద్ధం ఆడాడు, పలానా విషయంలో తప్పు చేశాడు, పలానా విషయంలో కక్కుర్తి పడ్డాడు, పలానా విషయంలో కాబట్టి వీడు నావాడు అని చెప్పి ఏం చేస్తుందంట, పట్టుకొని నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. గమనించండి, అంటే దేవుని యొక్క విషయములో దేవునికి దెయ్యానికి కూడా మనం ఏం అప్పగించాలంట? లెక్క అప్పగించాలి. అందుకని దేవుడు అంటాడు, ఒక ప్రార్థనా పరుడు నిలబడే చోట, ఒక ప్రార్థనా పరుడుగా నువ్వు ఉంటే సాతాను యొక్క, రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, సాతానుడి యొక్క తలను మీ మోకాళ్ళు అనే కాళ్ళ కింద నేను చెతక కొట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చేస్తాడో ఆ ఇంట్లో దెయ్యపు కార్యాలు కనబడవో. ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి అనుభవం ఏంటంట, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రార్థన వల్ల ఉపయోగం ఏంటి? నేను ఎంతసేపు ప్రార్థన చేశాను, నాకేంటి ఉపయోగం అనుకుంటున్నావేమో. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో దెయ్యం ఉండడం, ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో దెయ్యపు కార్యాలు కనబడవు, ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో దెయ్యపు యొక్క శక్తులు పనిచేయవు, ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో దెయ్యము నిలవలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 నుంచి 36 వచనాలు మనం చదువుకుంటేనండి, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు ఇలా ఉపమానం చెప్పారు. ఏమైనా తెలుసా? ఇదిగో ఒక ఆయన అంటే ఇల్లు కట్టుకున్నాడంట, ఆ ఇంట్లో ఒక ఆయనకి పని ఇచ్చాడంట, వాడు దెయ్యం అంట, ఆయనకి తెలియదు. ఆ ఇంట్లో వాడికి అవకాశం ఇస్తే ఇల్లు మొత్తం పాడు చేస్తున్నాడంట. ఆ ఇంటి యజమానికి ఏమనిపించిందంటే అరే అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేయి అని చెప్పి ఏమండి ఆ ఇల్లు ఖాళీ చేయించేశాడంట. శుభ్రంగా బూజులు దులిపేశాడంట, వాడు పాడు చేసిన అన్ని ఏమంటే చక్కగా మరి అలికాడో, పెయింట్ వేసాడో, ఏం చేశాడో చేసేసాడు. ఇల్లు ఇప్పుడు రెడీగా ఉంది ఇంకోళ్ళకి అతికించుకోవడానికి. ఆలోచించండి ప్రియులారా, 2 నెలలైనా 3 నెలలైనా సంవత్సరం అయినా ఒక్కడు రాలేదంట, ఒక్కడికి ఇవ్వలేదంట ఈయన. అప్పుడు అనిపించిందంట ఇల్లు పాడైపోతుంది, ఎవడకొడకేద్దాం అని ఆలోచన చేస్తే ఎల్లినోడే మళ్ళీ వచ్చాడంట. వచ్చి ఏమన్నాడు తెలుసా? నేను తీసుకుంటా. వీడికి వేరే ఆప్షన్ లేదు, ఎందుకని సంవత్సరం నుంచి ఖాళీగా పెట్టుకున్నాడు, ఇచ్చిన పాడైతే అయింది కానీ ఇంటర్దిన వస్తుందిగా అని చెప్పి ఏం చేశాడు? అప్పుడు బైబిల్ చెప్తుంది, ఫస్ట్ వచ్చినప్పుడు వాడు కొంచెం నీకు భయపడేవాడేమో, ఇక భయం లేదు, ఎందుకంటే వీడు ఎలాగో నన్ను ఖాళీ చేయలేడు కాబట్టి నా ఇష్టం, రే మందు తోదారండి,
వీళ్ళు తెచ్చుకోండి, అమ్మాయిలు తెచ్చుకోండి, ఏం తెచ్చుకుంటారు తెచ్చుకోండి. అదేంటి ఇంటి వానరు లేదు, ఆడు మన ఖాళీ చేయించలేడు. ఈ మాట ఏమని చెప్తుందో తెలుసా? హృదయం అనే ఇంటి గురించి చెప్తుంది. ఒకసారి సాతానుడు వచ్చాడు. పాపానికి అవకాశం ఇచ్చాం, లోకానికి అవకాశం ఇచ్చాం. సరే, ఒకరోజు యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాం, నమ్మాం, విశ్వసించాం. ఈ సాతానుడు బయటికి గెట్టేసావు, ఈ హృదయాన్ని దేవుడికి ఎత్తాకి సిద్ధపరిచావు. కానీ దేవుడికి ఇవ్వలేదు, దెయ్యానికి ఇవ్వలేదు. కొంతకాలానికి దెయ్యం వచ్చిందంట. చక్కగా చెప్పబడింది, నీరు లేని చోట వాడు మొత్తం తిరిగాడంటే. ఎక్కడ చూసినా నీరు అనే వాక్యం ఉంది, నీరు అనే దేవుడు ఉన్నాడు, నీరు అనే అభిషేకం ఉంది. కానీ నీ హృదయంలో బట్టి ఏం లేదంటే దేవుడు లేడు, ఎవరూ లేడు. మళ్ళీ ఆడంట మరి 7 చెడ్డ దెయ్యాలను తీసుకొచ్చి మళ్ళీ హృదయంలో ఉంటుందంట. అందుకని అంటాడు, మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నాను అని అనుకుంటూ ఒకవేళ ప్రార్థనా జీవితాన్ని సమస్తానికి గుర్తుపెట్టుకోండి. సాతానుడు ఎప్పుడు కూడా ప్రార్థన ఎలా ఆపింది అంటే, ఒకప్పుడు 1 గంట చేసేవాళ్ళం ప్రార్థన, ఎంతసేపు. రెండోసారి ఆ ప్రార్థన ఎలా తగ్గిద్దో తెలుసా? ఒకేసారి మానిపించడం, 5 నిమిషాలు తగ్గిస్తాడు. తర్వాత 10 నిమిషాలు తగ్గిద్ది, పావు గంట, అరగంట, అలా 30 గంట. 5 నిమిషాలు చేయడం ఎక్కువ అనుకుంటాం. చివరాఖరికి ప్రార్థన లేదు, గీత లేదు, చేసే ఉపయోగం అన్నట్టుగా సాతాడు కొంచెం కొంచెంగా. అందుకే దేవుడు అంటాడు, అబ్బాయి ప్రార్థన అంటే ఏంటనుకుంటున్నావు? కంటికి కనబడిన ఆయుధం. సెలయేరు అనే పుస్తకంలో నేను చదివాను. ఉదయకాలపు ప్రార్థన తాళపు చెవి లాంటిది, ఏ సమస్యనైనా ఇట్టే తెరిచేస్తుంది, అది తాళపు చెవి లాంటిది కనుక. రాత్రికాలపు ప్రార్థన గొళ్ళుము లాంటిది, దేనిని మన ఇంట్లోనికి రానివ్వదు. దేవునికి మహిమ కలుగునుగాక. కోరేషుకు దేవుడు ఎందుకు ప్రార్థన అనుభవించాడంటే, ప్రతి సాతాను యొక్క కబంధ హస్తములను, వాడి తలను చెదగత్రొక్కడానికి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే అర్థం ఏంటి తెలుసా? సాతానుడు నీ కాళ్ళ కింద నలిగిపోతుందని అర్థం. అందుకని వాడు ప్రార్థన చేయనివాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కోరేషులు రేపినట్లు మన సంఘాల్లో ప్రార్థనా వీరులు రేపులు గాక. అనేకులు ప్రార్థన చేయాలి అనే ఒక అనుభవంలోనికి మనం వచ్చేయాలి. ఎప్పుడు చూసినా ప్రార్థన ఏదైనా చేయగలదు. అందులో ఒకటి సాతాను యొక్క తలను చెదక త్రొక్కింది. రెండో మాట దగ్గరకు వస్తున్నాం చూడండి. ఇదే యెషయా గ్రంథంలో చాలా విషయాలు రాశాడు. 46వ అధ్యాయం యెషయా గ్రంథము 46వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుంటే అక్కడేమన్నాడు? నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేను కలగచ్చిపోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగును వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను విమోచించిన కార్యములు నెరవేర్చువానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదును. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదును. దేవుడి మనసులో ఉద్దేశాలు ఉన్నాయంట. నీ ఇంట్లో ఈ పని చేయాలి, నీ ద్వారా ఈ పని చేయాలని. కానీ సాతాను అంట ఒక్కసారి మన జీవితంలో ప్రవేశిస్తే అసలు దేవుడి పనే జరగనివ్వడంట. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ప్రార్థనా పరుడైతే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడైతే, ఇంట్లో అయినా సహవాసంలో అయినా ఎక్కడైనా ప్రార్థన చేసేవాడైతే, ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏమేమి అనుకుంటున్నాడో, ఏమేమి తలుస్తున్నాడో, ఏమి చేయాలని ఉద్దేశించాడో, నా యేసయ్య దాన్ని చేసి నెరవేర్చి ఉద్దేశాలన్నిటిని నేనేం చేస్తాను అంటున్నాడంటే సఫలపరుస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో దేవుడి ఉద్దేశాలు ఎందుకు జరగట్లా? ఇర్మియా గ్రంథం 29:11 నేను నిన్ను కూర్చో ఒక ఉద్దేశం కలుగున్నానమ్మా అంటున్నాడు దేవుడు. నీ బిడ్డకి పెళ్లి చేయాలనో, లేదంటే నీ జీవితంలో కార్యాలు చేయాలనో, నీ పిల్లవాడికి మంచి బండి కొనివ్వాలనో, లేదంటే నిన్ను బాగా ఇల్లు కట్టుకునేవాడిగా చేయాలనో, లేదా మంచి ఆరోగ్యం ఇవ్వాలనో, నీ ద్వారా ఏమైనా సభ పెట్టాలనో, నీ ద్వారా దేవుడు ఒక కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. కానీ ఎప్పటికీ అవ్వట్లేదే. కొంతమంది అంటూ ఉంటాం కదా, పాస్టర్ గారండి మీతో ప్రార్థన పెట్టించుకుందాం అనుకుంటున్నానండి, ఎన్ని సంవత్సరాలు అయింది, నెరవేరదు. కారణం ఏంటంటే సాతానుడు నెరవేర్చినవాడు. అదే ఒకసారి ఒక ఆయన అంటున్నాడు ఒకసారి అంటే ఒక ఆయనకి గృహదర్శనం చేస్తాను నేను ఈదులగుంటలో. ఆయన పేరు అక్షయ్ గారు. ఆయన ఒక మాట చెప్పాడు నాతో. ఆయన ఏమన్నాడంటే ఆయన ఇంటికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు కూల్ డ్రింకులు తాగరు. సుగంధియో, సబ్జాలీలో,
రసనాలు ఇవే కలుపుకుంటారు వాళ్ళు. ఆయనకు అనిపించిందంట ఈ ఎండాకాలం, అప్పటికి ఎండాకాలం మే నెలలో, ఈ ఎండాకాలంలో మా అయ్యగారు వాక్యం చెప్తున్నారు కదా, ఎప్పుడు చూసినా నేను ఏ తెస్తున్నాను, అయ్యగారికి ఒక 20 రూపాయలు పెట్టి థమ్సప్ బాటిల్ కొనాలి అనుకున్నాడంట. ఇది 20 రూపాయలు పెట్టి థమ్సప్ బాటిల్ కొనాలంటే సంవత్సరం అయిందంట అనుకుని. ఇప్పుడు ఎంత అయింది అంటే ఈ సంవత్సరంలో ఎన్ని ఎండాకాలాలు వెళ్ళిపోయినాయి, ఎన్ని వానాకాలాలు వెళ్ళిపోయినాయి, ఎన్ని చలికాలాలు అయిపోయినాయి. మొన్న అంటున్నాడు ఆయన, నాకు డ్రింక్ ఇచ్చి ఇది కొనాలని కింద సంవత్సరం అనుకున్నాను అయ్యగారు అంటున్నాడు. ఓరి బాబోయ్, డ్రింక్ బాటిల్ ఎంత పని, కానీ కొన్నిసార్లు నెరవేరనవదండి. అంటే మీకు ఉదాహరణ చెప్తాను సింపుల్గా అర్థమయ్యేటట్లుగా. కాబట్టి చిన్న విషయంలోనే సాతానికి సంవత్సరాలు పెట్టిందంటే ఇక నేను ఆ విషయంలో ఇంకెన్ని సంవత్సరాలు పెట్టింది దేవుడి పని చేయడానికి. ఎందుకంటే నా జీవితంలో ఆలస్యం, దేవుడు నమ్ముకున్నాను కదా, నాకేం జరగటం. మీ ఇంట్లో అసలు ప్రార్థనే లేదు. నేను చెప్తున్నాను, ఎవరింట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో దేవుడి కార్యాలు చూస్తాడు, దేవుడి దీవెనలు చూస్తాడు, దేవుని అనుభవాలు చూస్తారు, దేవుని ప్రసన్నత చూస్తారు. ఆయన ఉద్దేశాలన్నీ కూడా ప్రార్థనా పరులింట్లో సఫలమవుతాయి. ప్రార్థనా పరులింట్లో సఫలమవుతాయి. ప్రార్థన చేసే వారి ఇంట్లో మాత్రమే ఇవి నెరవేరుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇదే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడేమన్నాడు, యెషయా గ్రంథం 45:13. యెషయా గ్రంథం 45:13 ఇక్కడేమన్నాడు అంటే, ప్రియులారా, నీటిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును అంటున్నాడు. ఒక ఇంట్లో ఎవరింట్లో అయితే ప్రార్థన ఉంటుందో, అది కోరేశ్వరికి ఎవరైనా ప్రార్థనా వీరుడైతే దేవుని యొక్క మార్గాలన్నీ కూడా సరళం చేయబడతాయి. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ సఫలపరచబడతాయి. దేవుడు నీ ద్వారా ఒక పట్టణాన్ని కట్టిస్తాడు, ఒక సంఘాన్ని కట్టిస్తాడు, ఒక సహవాసాన్ని కట్టిస్తాడు, ఒక ఆత్మనైనా రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి 70 సంవత్సరాలు ఎవరికి రాలే ఆలోచన. సరే, కోరేషు వచ్చాడు, డబ్బిచ్చాడు, అయ్యా కట్టండి అన్నాడు. అబ్బాయి వీళ్ళు కట్టట్లా, మీరు హగ్గే గ్రంథం చదువుకోండి. ఇక దేవుడు అన్నాడు, ఆయన కోపం వచ్చేస్తుంది, ఏంటి మీరు దేవుడి పని చేయట్లేదు, మీకు తెలుసో లేదో, మీరు పంట పండినా పంట ఎందుకు రావట్లేదు, మీరు తిన్న కడుపు ఎందుకు నిండట్లేదు, తాగిన ఎందుకు దప్పికి తీరట్లేదు. అక్కడ అంటాడు ఒక చక్కని మాట, మీరు సంపాదించుకున్న సంపాదన అంతా చిల్లు సంచిలో వేసిన దాంతో సమానం అంటారు. ఓ 10 రూపాయలు కాయిన్లు జోబిలో వేసుకోండి, కింద చిల్లు ఉంటే ఏమైంది, ఓ 100 వేసినా నిండిద్ది అసలు. ఈరోజు మీ జీవితంలో ఎన్ని చేసినా ఎందుకు నెరవేరట్లేదంటే చిల్లు సంచి. ఆ చిల్లు సంచిని మనమే కుట్టుకోవాలంటే ప్రార్థన, స్తుతి, విజ్ఞాపన ద్వారానే దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క జీవితంలో ఎవరైతే ప్రార్థనా పరుడుగా ఉంటారో వాళ్ళు దేవుని మార్గాలను సరళము చేస్తారు. ఒక ఆయన ఉన్నాడు, కేవలం దేవుని మార్గము సరళము చేయడానికి వచ్చాడు భూమి మీదకి, బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఒక శబ్దముగా, సాక్షిగా దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు. ఆయన ద్వారా దేవుడు తన రాజ్యాన్ని కట్టుకున్నాడు. ఈ వసంత వాళ్ళలో నీ ద్వారా దేవుని సువార్త ప్రకటించబడాలన్నా, నీ ద్వారా దేవుడి కార్యాలు జరగాలన్నా, ఒక విశ్వాసం దేవుని మందికి నడిపించాలన్నా, ఆత్మీయంగా నిన్ను చూసిన వాళ్ళందరూ దేవుని బిడ్డ అని అనగలగాలన్నా, నీ ముఖంలో ఒక ప్రకాశత, అది కేవలం 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 ప్రార్థన వల్లే వస్తుంది. అందరికి తెలుసు, మోషే 40 దినాలు నా పగలో రాత్రి దేవుడితో గడిపాడు. మోషే కొండ దిగి వస్తే ఎవరు చెప్పట్లా, అయ్యా నీ ముఖం ఏంటి ఇలా వెరిగిపోతుంది, నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాం, ముసుగు వేసే అన్న. ఒక ప్రార్థన జీవితంలో కలిగిన వ్యక్తి ముందు నిలబడడం కష్టం, ఆయన తట్టుకోవడం కష్టం. ఎందుకంటే ప్రార్థన ఒక శక్తివంతమైన ఆయుధం, ఒక పిరుబాంబు లాంటిది. ప్రార్థన పరుడింట్లో సాతానుడు తన రాజ్యాన్ని కట్టుకోలేడు. అందుకని ఒక మాట అన్నాడు, an empty man mind is devil's workshop. ఖాళీగా ప్రార్థన లేని వాడి జీవితంలో సాతానుడు ఆడొక కార్యాగారమే కట్టుకుంటాడంట. అరే వీడి ద్వారా బతుకు నాశనం చేస్తాం. అందుకని చూడండి, యేసుని నమ్ముకున్నారంట, ఏం ఉపయోగం అన్నట్టుగా ఒక పనికి మాలోని లేవనెత్తి
దేవుడి యొక్క రాజ్యాన్ని, దేవుడి యొక్క పనిని చెడగొట్టట్లేదా? ఆ వ్యక్తిని చూపించి ఏసే నమ్ముకున్నాడు, ఇలాగే తాగుబోతుల్లా ఉంటారు, ఏసే నమ్ముకున్నారు, ఇలాగే తిరుగుబోతుల్లా ఉంటారని మనం చూపించి సాతాడు ఇంకా 4 ఆత్మలు దూరం చేస్తున్నాడు. ఈరోజు మీరు చూడండి, కరుణాకర్ సుగుణ కానివ్వండి, శివశక్తి కానివ్వండి, బజరంగ దళే కానివ్వండి, ఎవరో ఎక్కడో పనికిమాలిన వారిని పట్టుకొని ఏసే నామాన్ని, యేసుని అవమానపరుస్తూ వస్తున్నారు. బైబిల్లో మాట ఉంది, రోమపత్రిక 2:21-22 వచ్చినా అనుకుంటా, మిమ్మల్ని బట్టి కదా అన్యజనుల ఎదుట నా నామము అవమానపరచబడుతుంది. మనమే ఎక్కడికి నడవకూడదు అక్కడ నడుస్తూ, ఎక్కడ తినకూడదు అక్కడ తింటూ, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటూ దేవునికి అవమానం తెస్తున్నాం. ఒక ప్రార్థనాపరుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు, ఏం చేయాలో చేస్తాడు. ఈరోజు ప్రభు అడిగేది మిమ్మల్ని ఒకటే, అవసరమైతే మీరు లెగుస్తారా, నన్ను లేపుకోమంటారు. సూర్యోదయ దిక్కు నుండి ఒక ప్రార్థన పరుడు వస్తున్నాడు. అతడు అన్యుడు, కోరేష్, ఒక అన్యుడిని వాడుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను వాడుకోలేడా? యేసయ్య అంటే ఏంటో తెలుసు, సిలువ అంటే ఏంటో తెలుసు, పాపం అంటే ఏంటో తెలుసు, పరిశుద్ధత ఏంటో తెలుసు, ప్రార్థన అంటే ఏంటో తెలుసు. కానీ ఇంకా కొన్ని నీ పనికిమాలిన పనుల వల్లే, చేయకూడని వాటిని బట్టి ప్రభు దేవుడు నామనికి అవమానం కలుగుతుంది. ఆయన కార్యాలు ద్వారా చేయలేకపోతున్నాడు. దేవుడు నామని ఘనత అవ్వాలంటే ఈరోజు చేయవలసిన ఒకటే ఒకటి, ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. యేసుక్రీస్తు ప్రభు వారు సేవలకు వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, సిలువ ఎక్కినప్పుడు ప్రార్థన చేశాడు, సిలువ మరణంలో తన ఆత్మను అప్పగిస్తూ ప్రార్థన చేశాడు, తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, ఆరోహణ మోతూ కూడా ప్రార్థన చేసి దీవించే వెళ్ళాడు. యేసయ్య జీవితంలో ఎక్కువ ప్రార్థన, మార్కు సువార్త 1:35లో రాత్రంతా ప్రార్థన చేశాడు, ఆయన పగలంతా కార్యాలు చేశాడని కూడా రాయబడుతుంది. యేసయ్య మనకి మాదిరి, యేసయ్య మనకి మాదిరి కనుక ప్రార్థన పరులుగా మారుతాం. ప్రార్థనే మన జీవితంలో ఊపిరిగా మార్చుకుందాం. ఈ భూమి మీద శక్తివంతమైన ఆయుధం ప్రార్థన. అట్టి ప్రార్థన జీవితం కలిగి జీవించే కృప సిలువనాథుడైన ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.